నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో సమాచార శాఖ డీడీ సదారావు విశేష కృషి చేశారని జర్నలిస్టు యూనియన్ నేత ఇసనాకుల మల్లికార్జున్ అన్నారు. సోమవారం బదిలీపై విశాఖపట్నంకి వెళ్తున్న డిప్యూటీ డైరెక్టర్ సదారావును నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీడీ సదారావు మాట్లాడారు. బదిలీపై వెళ్లడం కాస్త బాధగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. బదిలీపై వెళ్లిన నెల్లూరు జిల్లా జర్నలిస్టు సేవలను మరవలేనని పేర్కొన్నారు. తాను విశాఖపట్నంకి వెళ్లినా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని వాటికి పరిష్కారం చూపుతానని చెప్పారు. వేదిక అలంకరించిన పెద్దలకు, నాతోటి రిపోర్టర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన డిప్యూటీ డైరెక్టర్గా పదవి బదిలీ చేపట్టి 2 years నెల్లూరులో పనిచేసి జర్నలిస్టుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సిన అక్రెడిటేషన్లు కానీ సమస్య లేకుండా ఎక్కడికక్కడికి తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా వరకు పోరాటం చేశాడు. కొన్ని గవర్నమెంట్ జీవోల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంతేగాని జర్నలిస్టులకు అవసరమైన అక్రెడిటేషన్ ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో సరిచేశాడు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈరోజు వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కోణంలో భాగంగా మన డిప్యూటీ డైరెక్టర్ అయిన సదారావు గారికి ఈరోజు సన్మానం, జర్నలిస్టుల తరఫున చిరు సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జర్నలిస్టుల కోసం ఎవరికి కూడా ఎక్కడ కూడా అక్రెడిటేషన్ లేదు అని సమస్య వచ్చిన వెంటనే పాపం వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను వెంటనే సాల్వ్ చేశాడు. అదేవిధంగా రేపు రాబోయే డీడీ గారు కూడా మన జర్నలిస్టుల కోసం ఇదే విధంగా తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నాము. ఇప్పుడు మన డిప్యూటీ డైరెక్టర్ గారు మాట్లాడతారు. మన జర్నలిస్ట్ మిత్రులందరూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అదేంటంటే దాదాపుగా మన ఏపీఆర్కి సంబంధించిన డీడీ గారు రైతున్న సదాశివరావు గారు దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో మన జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఎంతో సావధానంగా ఎంతో ఆయన ఓపిక మన సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు. మరి ఇప్పుడు ఆయన మన జిల్లా నుంచి కూడా ఆయన ఇతర జిల్లా బదిలీ అయిపోతున్నారు. ఈ సందర్భంగా మన జర్నలిస్టులందరూ కూడా ఆయన్ని సన్మానించుకోవడం ఎంతో మన జర్నలిస్టుని సన్మానం చేసుకున్నంత గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జర్నలిస్టులకు ఈరోజు అండగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. వస్తున్నారు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించిపోతున్నారు. మరి ఏ జర్నలిస్ట్ ఏ సమస్య తీసుకొచ్చినా ఆయన చిరునవ్వుతో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళు సాటిస్ఫై చేసిపోయినటువంటి ఏకైక వ్యక్తి మన సదాశివరావు గారు. ఎంతోమంది మన డీడీలు చూసాం ఇక్కడ, కానీ ఎవరు కూడా ఇంత ప్రశాంతంగా జర్నలిస్ట్ సమస్యను పరిష్కారం చేసిన దిశగా ఎవరు కూడా లేరనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఇప్పుడు ఆయన మన జిల్లా నుంచి వెళ్ళిపోతున్నందుకు మనకందరికీ బాధ ఉన్నప్పుడు కూడా ఆయన విధి నిర్వహణ అది తప్పదు ఆయనకి. మరి జర్నలిస్టులు అందరి తరఫున ఆయనకి మంచి జర్నీ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా మనం కోరుకుంటూ ఉన్న అవినీతి అక్రమాలను బయటకు తీసి సమాజాన్ని ఉద్ధరించే పనిలో జర్నలిస్టు మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను గత 2023 ఏప్రిల్ 10వ తేదీన ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను. మరి 2 సంవత్సరాలు 1 నెల పూర్తయింది. మరి ఇప్పుడు నన్ను విశాఖపట్నానికి డిప్యూటీ డైరెక్టర్ డిఐపిఆర్ఓగా బదిలీ చేశారు. అక్కడ మరి కొంతకాలం పనిచేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు నేను సర్వీస్లోకి వచ్చి దాదాపు 35 years కంప్లీట్ అవుతుంది. ఈ 35 years దాదాపు ఒక 10 చోట్ల పనిచేశాను. ఈ 10 చోట్ల కూడా జర్నలిస్టులు నాకు మిత్రులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ మా జిల్లాకి రండి సార్, మా జిల్లాకి రండి సార్ అని అడుగుతూ ఉంటారు ఇప్పటికీ నన్ను. అదే నా ఉద్యోగ ధర్మం కాబట్టి నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తాను. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి రికమెండేషన్లకు కానీ వాటికి కానీ పోను. వెళ్లకుండా నా ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి వెళ్తాను. దీనికి ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయి 10th క్లాస్ వరకు 5-6 చోట్ల చదివాడు. అంటే నా బదిలీలు అట్లా ఉండే ఈ ప్రహసనంలో ఈ ఉద్యోగ బాధ్యతల్లో. మరి జర్నలిస్ట్ మిత్రులందరూ మరి మిమ్మల్ని వీడి ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోవడం కూడా నాకు బాధగానే ఉంది. అందరూ నాకు 2 సంవత్సరాలు ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ చిన్న పెద్ద మొత్తం అందరూ విలేకరులు అందరూ ఎవరో ఒకరిద్దరికి అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ న్యాయం చేయలేము. అందరికీ దాదాపు నాకు తెలిసినంత వరకు అందరికీ న్యాయంగా చేశాను. లిబరల్గా అందరికీ ఈ న్యూస్ పేపర్లలో కానీ లేదా డిక్లరేషన్ ఇవ్వడంలో కానీ జర్నలిస్ట్ హౌస్ సైట్ల విషయంలో కానీ అన్నీ కూడా లిబరల్గానే ప్రవర్తించాను. అందరు పెద్దలు నాకు కలెక్టర్ గారు కూడా మా ఆఫీస్కి ఎంతో సహకారం అందించారు. నారాయణ గారు కానీ ఈ ఆనంద్ గారు కానీ ఇద్దరు కూడా మాకు నేను ఉద్యోగం చేయడానికి ఎంతో సహకారం అందించారు వాళ్ళు. నారాయణ గారు అయితే మాకు
చాలా హెల్ప్ చేశారు ఆయన. నారాయణ గారు మాకు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాకు ఒక కంప్యూటరు, తర్వాత అన్ని అవసరమైన అన్నీ ఇచ్చారు. ఇన్వర్టర్లు, తర్వాత కెమెరాలు, వీడియో కెమెరా, స్టిల్ కెమెరా, ఇన్ని కెమెరాలు ఇచ్చారు. తర్వాత మాకు వెహికల్ లేదంటే వెహికల్ ఇచ్చారు. అన్నీ మాకు ఎంతో సహాయం చేశారు. అలాగే ఆనంద్ గారిని కూడా నేను అడిగాను, సార్ మా ఆఫీస్ పడిపోతుంది సార్, కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే ఆయన R&B SCకి రాసి 6 లక్షలు శాంక్షన్ చేసి మా ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేయించారు. మరి ఆఫీస్ని కూడా చక్కదిద్దాను నేను. ఎంత అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్ని చక్కదిద్ది ఇక్కడ నుంచి మరి నేను ఆఫీస్ని కూడా కరెక్ట్గా పెట్టి వెళ్తున్నా. అక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా నేను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా సమస్య మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు చేస్తే నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మరి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.